నమస్కారం, మిస్టర్ ఏషియన్ 48 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఛాలెంజ్ చేస్తారా? ఎవరెవరు చేస్తారు? ఇద్దరు. ఇప్పుడు 10 పుషప్స్ మెల్లగా కొట్టాలి. 10 పుషప్స్ కొడితే ఇంకో ఛాలెంజ్ నెక్స్ట్ రౌండ్లోకి పోతారు. టేస్ట్ ఎట్లా వస్తుంది రా? ఇదా సో గైస్, ఇంకో ఛాలెంజ్ ఏంటంటే వాల్ చైర్ వేయాలా. వీళ్ళు ఒక 20-30 సెకండ్స్ ఉంటే చాలు. ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళకి మౌంటైన్ డ్యూ అయితే వస్తుంది. 1 స్టార్ట్. 1 2 3 సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ ఏ న్యూ బ్లాగ్. సో గైస్, ఈరోజు వచ్చేసి ఫనీ అండ్ మీద ప్రాంక్ అయితే చేయబోతున్నాం. ఏంటంటే ప్రాంక్ వచ్చేసి మౌంటైన్ డ్యూ ఇంకా సవర్ చాక్లెట్. ఇది ఎప్పుడు తినలేదు, ఎప్పుడు తాగలేదు. చూద్దాం ఎట్లా ఉంటుందో ఏందో అనేసి బిల్లి మీదకి అయితే పోయి ప్రాంక్ అయితే షూట్ చేద్దాం. సో గాయస్, వాడైతే లేడు అని పట్టుకొని వస్తావు. వాడు కిందికి వెళ్ళు, ఇంటికాడ ఉండరా అని చెప్పినా కానీ అక్కడ ఇంట్లో పోంచలు జల్లీలు అని వాడిని పట్టుకొని వచ్చాడు. సో గాయస్, ఇప్పుడే ఫనీ అని ఇంటికి అయితే వచ్చిన. ఇడు ఎన్ని ఆడుతుండో ఇంటికాడనే ఉండే పలాని ఆడు. వీళ్ళిద్దరికి ఈరోజు అయితే ఛాలెంజ్ ఉంది. ఛాలెంజ్ చేస్తారా? ఎవరెవరు చేస్తారు? ఇద్దరు పక్కా. సో గాయస్, వీళ్ళు ఛాలెంజ్కి అయితే రెడీ ఉన్నారు. మన అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. చలో. సో గాయస్, ఇప్పుడైతే ఇగో 7 కోతి లెక్కలు చేస్తుండే. ఇగో మనమైతే ఇప్పుడైతే కొన్ని ఐటమ్స్ అయితే మీదికి అయితే తీసుకొద్దాము. కిందికి పోయేసి తీసుకొని వచ్చి ఇలా మేమైతే ఛాలెంజ్ అయితే చేద్దాం. ఛాలెంజ్ అయితే చేద్దాం. ఏమంటావు? సరే చలో, మనం కిందికి అయితే పోదాం. మీరు మీదనే ఉండరు రా, మేమైతే కిందికి పోతున్నాం. దా, మీ మీదనే ఉండరు. వీళ్ళైతే మీద అయితే టైంపాస్ చేస్తారు. మనమైతే కిందికి అయితే వెళ్ళిపోదాము. ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు కదా, సరేనా? ఇంకా ఏమంటాడంటే వాసన చేసి గుర్తుపడతాడు. ఇంకే కళ్ళు మూసి తింటే ఇప్పుడైతే మీకైతే పోదాం. వీళ్ళకైతే ఛాలెంజ్ అయితే కండక్ట్ అయితే చేద్దాం. చలో, ఫస్ట్ అయితే వీళ్ళు 50 పుషప్స్ కొట్టాలి. 50 పుషప్స్ కొట్టి క్యాలిస్థెనిక్స్ చేయాలి మీదకి వచ్చి. సో గాయ్స్, ఇప్పుడు చూపించిన కదా ఫస్ట్ ఇక సోర్ చాక్లెట్ ఇంకా మౌంటైన్ డ్యూ. ఫస్ట్ ఏంటంటే మనమైతే ఆయనకి పుషప్స్ కొట్టిద్దాం. పుషప్స్ కొట్టించినాక ఛాలెంజ్ పుషప్స్ ఎవరైతే కొట్టిస్తారో ఎక్కువ కొడతారో వాళ్ళకి ఇవ్వని అని చెప్పుదాము. ఇవి ఏందో చాక్లెట్లు తెలియదు వాళ్ళకి. మనమైతే ఫస్ట్ ఈ సోర్ చాక్లెట్ వాళ్ళకి ఇద్దాము. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మామిడి పండుతో ఏం చేద్దామంటే ఫస్ట్ మామిడి పండు తీసుకొని కట్ చేసి ఉప్పు కారం వేసి దాంట్లో మనం తినిపించే వేరే రకంగా తినిపించాలి. ఎట్లా అంటే పేస్ట్ వేద్దాం. మైనీస్ అని చెప్దాం, పేస్ట్ అని చెప్పి మనమైతే అనిపించేద్దాము. ఇంకెళ్ళి ఇంటూరు అయింది. పోదాం. చలో జల్లి వెళ్ళి పీసెస్లతో కట్ చేద్దాం. రైస్ ఇప్పుడైతే రెడీ చేసేసిన. ఏంటంటే మామిడి పండ్ల ఏంటంటే ఉప్పు కారం పేస్ట్ వేసినాం. పేస్ట్ని మైనీస్ అని చెప్తాం. మైనీస్ వేస్తే అంక అర్థమవుతుంది. చేద్దాం. సరే. సో గాయ్స్, ఫస్ట్ అయితే మనమైతే రీల్ అయితే తీద్దాము. ఒక రీల్ తీద్దామంట, ఒక్కటే సతాయిస్తుంది. ఫస్ట్ రీల్ తీసిన తర్వాత అయితే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఎట్లుంటో ఈ ప్రాంక్ మాత్రం క్రేజీ ఉండబోతుంది. కాబట్టి ఎందాక చూడండి వీడియో మాత్రం. हाँ बीज लेमलेला आपलेड़े आ गया तो गल्ला सुना गया टमक जानिए माये बिन टमक जानिए माये बिन. గైస్, ఇప్పుడైతే మనమైతే ఇక పలాని ఆడు ఉన్నాడు, ఫనీ ఆడు ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసి మనం ట్యాంక్ వెనకలు కింద వేరు. ఇప్పుడు మీకు ఇది ఏంటంటే కాంపిటీషన్ ఉంది. మీకు మౌంటైన్ డ్యూ ఇంకా ఇవి చాక్లెట్లు, మామిడి పండు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇవి 2, సరేనా? ఇవన్నీ సరేనా? ఫస్ట్ అయితే మనమైతే పుషప్స్ కొట్టాలి. మీరు ఎన్ని పుషప్స్ ఎవరు ఎక్కువ కొడతారో వాళ్ళకి ఫస్ట్, తర్వాత ఇంకా ఉంటుంది. సరేనా? చలో స్టార్టా? సో గాయ్స్, ఇప్పుడు వీళ్ళు అయితే పుషప్స్ అయితే కొడతారు. ఛాలెంజ్ అయితే కండక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది.
కాబట్టి వీళ్ళ మీద అయితే ఛాలెంజ్ అయితే కండక్ట్ చేద్దాం. చెల్లో చలో స్టార్ట్. కిందికి పెట్టి ఇంకా జల్లి జల్లి కాదు మెల్ల ఆవు అని చేతి తిరుగుతుంది. ఇంకా నడ్డి ఉంచు గదేనా ఇంకొట్టి చూపి సాగు. 1 2 3 4 10 ఏడా 5 కొట్టినావు. మంచి కొట్టే అట్లా అట్లా కొడితే ఇయ్యా వేస్ట్. సో గాయ్స్ వీళ్ళకైతే వస్తలే గాయ్స్ అసలు కొట్టామంటే అంతా తమాషా చేస్తారు వీళ్ళు. వేరేది కాదు పుషప్లే కొట్టాలా. పోనీ వీళ్ళు గాయ్స్ వీళ్ళు అంతా తపన పడుతారు కాబట్టి మనమైతే ఒక 10 పుషప్స్ ఇద్దాం లాస్ట్గా. 10 పుషప్స్ ఇంకో ఛాలెంజ్, 2 ఛాలెంజ్ కలిపితే ఒక మౌంటైన్ డ్యూ. సరేనా సరేనా చెప్పు. ఇప్పుడు 10 పుషప్స్ మెల్లగా కొట్టాలి. 10 పుషప్స్ కొడితే ఇంకో ఛాలెంజ్ నెక్స్ట్ రౌండ్లోకి పోతారు. 1 2 3 4 5 6 7 8 9 10. సో గాయ్స్ ఫస్ట్ అయితే వీళ్ళది ఫనీ అండ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇద్దరు సేమ్ టైంలో చేసారు కాబట్టి ఇంకో ఛాలెంజ్ అయితే కండక్ట్ చేద్దాం. చలో. సో గాయ్స్ ఇంకో ఛాలెంజ్ ఏంటంటే వాల్ చైర్ వేయాలా. వీళ్ళు ఒక 20-30 సెకండ్స్ ఉంటే చాలు. ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళకి మౌంటైన్ డ్యూ అయితే వస్తుంది. సరేనా సరేనా. సో గాయ్స్ వీళ్ళైతే ఎగ్జైట్ అయిపోతారు. మనమైతే చూపిద్దాం ఏందో. మనము ఏంటంటే మౌంటైన్ డ్యూ వీళ్ళకైతే కావాలా. సరేనా 3 2 1 స్టార్ట్. 1 2 3 4. ఇది ఉందా? ఇది కొంచెం ఇట్లా పెట్టు. కూర్చో ఇంకా కూర్చో. నువ్వు కూర్చో ఇట్లా అక్కడ ఇట్లా కూర్చోండి అట్లా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 and half 30. సో గాయ్స్ ఈ మ్యాచ్ ఇట్లా టై అయితే అయిపోయింది. ఇంకో మ్యాచ్ అయితే వేరే అయితే మరి 2 సార్లు టై అయింది గాయ్స్ వీళ్ళది. మళ్ళీ ఇంకో ఛాలెంజ్ అయితే కండక్ట్ చేద్దాం. చలో. ప్లాంక్ హోల్డ్ అయితే నేను ఇలా ఛాలెంజ్ చేపిస్తున్నా. ఎవరు ఎక్కువసేపు హోల్డ్ చేస్తే వాళ్ళకైతే మౌంటైన్ డ్యూ పక్కా ఈసారి. ప్లాంక్ హోల్డ్ అయితే తెలియదు చూపిస్తా. చలో ఉందా ఇట్లా పెట్టు. ఇది ఇంకోటి పెట్టు. ఇది స్ట్రైట్ పెట్టాలి. ఇది కింద అది ఇట్లా ఎవరు ఎక్కువసేపు ఉంటారో వాళ్ళకి మౌంటైన్ డ్యూ. ఇట్లా ఎవరు ఎక్కువసేపు ఉంటారో వాళ్ళకి మౌంటైన్ డ్యూ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 Pennywise 22 23 24 25 26 27 28 29 అయిపోయింది. ఫనీ అనేది అయిపోయింది. సో గాయ్స్ ఇప్పుడైతే ఫనీ గానికి అయితే పలాని గానికి అయితే మౌంటైన్ డ్యూ అయితే పోతుంది. ఫస్ట్ మౌంటైన్ డ్యూ ఇచ్చేద్దాం. సో గాయ్స్ ఇప్పుడైతే మౌంటైన్ డ్యూ వస్తుంది. అరే పొంగిందారా. సరే ఓపెన్ చేయి మెల్లగా ఓపెన్ చేయి. ఇప్పుడు ఏం రాదు. 2 1 1 1. పెనీవైజ్ నవ్వురా ఒకసారి. పెనీవైజ్ గాయ్స్ వీడు. తాగు. ఎట్లుందిరా? ఫుల్లా? నీకొద్దా? వద్దు వానికి ఇవ్వద్దు. ఏడు గెలిచింది కాబట్టి వీనికే ఉండాలి. ఎట్లుంది?
ఎప్పుడైనా తాగినావు ఇది ఇంతకుముందుకు? నువ్వురా తాగలే? సో గాయ్స్ వీళ్ళైతే ఎప్పుడు తాగలే అంట వీళ్ళు. మనమైతే ఇక వీటికి ఇట్లా కొంచెం ఇద్దాం, పాపం మాడు అప్పటి నుంచి చూస్తుండు. ఇంకా బాధ అనిపించి నేనైతే కొంచెం తాగిపిస్తాను. సో గాయ్స్ మా అన్న ఇటు నాకు ఇచ్చింది. తాగు. తాగు. ఎప్పుడైనా తాగినావు ఇది? మంచిగా ఉందా? లాస్ట్ కొంచెం ఉంచు. తాగు. మంచిగా ఉంది. ఈ లాస్ట్ కొంచెం ఎందుకు ఇచ్చినావు తెలుసా ఇది? సో గాయ్స్ ఈ లాస్ట్ కొంచెం ఎందుకు ఇచ్చినామంటే వాళ్ళకి ఇప్పుడైతే 2 నిమిషాలలో తెలియబోతుంది కాబట్టి మనమైతే కిందికి పోయేసి గ్లాస్ పట్టుకొని వద్దాము. ఎందుకంటే చూపిద్దాం మనం ఏందో. కాదు లాస్ట్కి ఇద్దాం. ఇది లాస్ట్కి ఇస్తే కొంచెం మజా వస్తుంది అట్లా, అదేమైనా సరే లాస్ట్కి చూపిద్దాం. ఇదైతే ఇప్పుడు కాసేపు పక్కన పడేద్దాం. సో గాయ్స్ ఇప్పుడైతే వాళ్ళు అయితే ఆడున్నారు. మనమైతే ఇగో 2 దిక్కులు పెట్టినాము. ఏది వాళ్ళు చూపిస్తే అదే మనం ఇద్దాం వాళ్ళకి. సరేనా? ఫస్ట్ అయితే వాళ్ళకైతే ఆడున్నారు. మా చెల్లెని అయితే కళ్ళు మూసింది, చూపిస్తా. సో గాయ్స్ ఇప్పుడైతే వీళ్ళైతే కళ్ళు మూసిరు. ఎవరికి ఏది కావాలో చూస్ చేసుకోమని అయితే చెప్దాం. ఏది ఎవరికి కావాలో చేతి రైటా? గాయ్స్ ఒకళ్ళు చెప్పిరని కాదు, నీకు నచ్చింది తీసుకో. రైటా లెఫ్టా? రైటా? ఒక నిమిషం ఆగు. సో గాయ్స్ వీళ్ళైతే రైట్ అయితే చూస్ చేసుకోరు. ఇద్దరు రైట్ అయితే చూస్ చేసుకోరు కాబట్టి మనమైతే వీళ్ళకైతే ఇచ్చేద్దాం. సో గాయ్స్ వీళ్ళైతే రైట్ అయితే చూస్ చేసుకోరు కాబట్టి మనం అయితే ఇద్దరు సగం సగం ఇచ్చేద్దాం. ఆనరు ఇద్దరు ఆనరు కొరికి తినాలి. ఇది మైనీస్ అంటారు దీన్ని. ఎట్లుంది? ఎట్లుందిరా? మంచిదిరా అది. అట్లానే ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? అట్లా అంటే మంచిగా ఉందా? మంచిగా లేదా? తినాలి. టేస్ట్ ఎట్లా వస్తుంది రా? ఇదా అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. మంచిగా ఉందా రా? ఇగో ఇగో ఇంకోటి తింటావా? ले जाएगा बता रहे हैं हम. बहुत दर्द हो रहा है भाई. పొద్దుగాల అమ్ముకోవాల్సిన పంట సాయంత్రంలో ఉంటుంది. तू समझा? हाँ नहीं तू समझा नहीं. ఇప్పుడు వీడు ఇద్దరు కొంచెం తిన్నారు కాబట్టి వీడైతే ఫస్టే తిన్నాడు. పలాని ఆడు తిని కిందికైతే వేయండు. పాపం వీళ్ళకైతే తిన్నారు కాబట్టి కొంచెం 2 చాక్లెట్లు ఇద్దాం. ఒకటి కాదు 2 ఇద్దాం. పాపం తిని ఎట్లుందో చెప్పు నాకు. ఇప్పుడు వీని రియాక్షన్ చూడరు గైస్. వాడు తిన్నందుకు వానికి పనిష్మెంట్ ఉంటుంది. 2 తిన్ను, 2 ఒకటేసారి తిను. ఇంకోటిది ఉంచితే బెల్ట్ దెబ్బ. ఇగో బెల్ట్ తెచ్చిన, బెల్ట్ దెబ్బ. వీనికి ఉంటుంది గాయస్, ఇక వీనికి ఉంటుంది పక్కా 100%. నెక్స్ట్ వీడియో నుంచి వీడు రాడు. నెక్స్ట్ వీడి నుంచి వీడు రాడు.
ఓన్లీ ఫన్. ఓన్లీ ఫనీగాడే. ఫనీగాడు మంచిగా తీస్తాడు, మంచివాడు ఫనీగాడు కూడా. రెండు ఒకటేసారి వేసుకో. తెల్లనే ఉంటాయి, లోపల వేసుకో. ఇప్పుడు బయటికి ఉంచితే మళ్ళీ బెల్ట్ దెబ్బ. బెల్ట్ అన్నే పెట్టినా, బెల్ట్ తీసుకో. వద్దు. సో గైస్ ఇప్పుడు తినకపోతే ఫనియాన్కి బెల్ట్ దెబ్బలే. బెల్ట్ తీసుకొని వచ్చింది గైస్. మళ్ళీ ఉంచితే బెల్ట్ దెబ్బలే, నీ ఇష్టం. తినేయి. ఒకటి కాదు రెండు, అంతసేపు ఉంచు. ఢిల్లీ తినేసాయి. ఏం కాదు, కళ్ళు మూసుకో. ఏం కాదు, కళ్ళు మూసుకో. ఏం కాదు, కళ్ళు మూసుకో. ఎట్లుంది? బెల్ట్ 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 బెల్ట్. ఉంచితే బెల్ట్ దెబ్బ. ఎట్లుంది? తినే, కొరుకు కొరుకు. ఎట్లుంది? అది ఇచ్చింది సోర్ చాక్లెట్. అలా బాత్రూమ్ వేసినాం తెలుసా. పట్టుకో. బెల్ట్ 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 కొట్టినందుకు బెల్ట్ దెబ్బ మళ్ళా. ఏందనుకున్నావు? ఆవుది. అయిపోయిందా? సో ఐస్ ఫైనల్గా వీడైతే తిన్నాడు, చాక్లెట్ అయితే తిన్నాడు. ఇంకో కిందికి. సో ఐస్ ఇప్పుడైతే పలాని అని మీద ప్రాంక్ అయితే చేద్దాము. పలాని అని ఏం ప్రాంక్ అని అంటే ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ యూట్యూబ్లో తీసుకోదండి. యూట్యూబ్లో తీసుకున్నాను అయితే ప్రాంక్ ఇద్దాము. వీళ్ళిద్దరు కొట్లాడతారు, ఇక కొట్లాడి చేస్తారు. సరేనా? సో ఐస్ వీళ్ళు ఇప్పుడైతే తాగిరు కదా, అది ఏంటంటే మౌంటైన్ డ్యూది. చూపిస్తా ఆయనకి గ్లాస్లో తెచ్చి ఏందో చూపిస్తా. ఊరి ఫస్ట్ పోయి జల్దీ వెళ్ళి గ్లాస్ అయితే తీసుకుందాం. ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకొని చెప్పి గ్లాస్ లేదు. ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకున్నా. చూపిస్తా వీళ్ళు ఏం తాగారో ఏం చేసిరో చూపిస్తా. పార్రా మీదికి పోర్రా. దా. సో గాయ్స్ పలాని గాడు అయితే ఏడుస్తుండే ఎందుకో. ఈయన్ని ఫీల్ అయ్యండి పాపం. వీనికి ఇట్లా ప్రైజ్ ఉంటుంది గాయ్స్, ప్రైజ్ ఉంటుంది పక్కా. ఇప్పుడు ఒక 10 minutesలో అయితే ప్రైజ్ ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళకి ఇట్లా చూపిస్తా ఒకరి ఏందో. కప్లో అయితే పోస్తున్నాము దీంట్లో. 2, 1 తాగింది ఏ కలర్లో ఉంది చూడు. ఇది రైనోసరస్. చూసినా ఎట్లుందిరా? ఇది ఏందనుకుంటున్నావు? అదే ఇది మరి. టాయిలెట్ లెక్క లేదా? ఓన్లీ కలర్ కి అట్లా అయిందంటే నిజంగా రా, వాసన ఇస్తలే. ఇది యానిమల్ది మళ్ళా. టాయిలెట్ రా నిజంగానే. మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అట్లనే ఉందా నిజంగా? మా తాగినవు గారా ఇప్పుడే. అనుకున్నాం మౌంటైన్ పడి అది పడి వాసన వస్తుంది. అది పడేరా. ఇప్పుడైతే మనమైతే వీళ్ళు ప్రాంక్ అయితే వీళ్ళ మీద ప్రాంక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. కాబట్టి ఇప్పుడైతే మాట వచ్చేసి ఏంటంటే వీడు ఏంటంటే ఊకే నాతో వస్తాడు, వీడియో తీసా అంటే వస్తాడు. వీడేమో మళ్ళీ ఊకే వీడియోలు రావాలని, వీడియోలు రాకపోతే ఏడుస్తాడు. వీడియోలోకి వస్తలేను, తీసుకుంటలేడు అని ఏడుస్తాడు వీడు. ఎందుకో ఏమో వీడు అట్లనే చేస్తాడు. మళ్ళీనేమో ఏడుస్తాడేమో గైడ్లైన్స్ ఇచ్చి చిన్నపిల్లడుగా మళ్ళీ గైడ్లైన్స్ ఒప్పుకోవని నేనైతే నేను తీసుకుంటలేను. అందుకే ఈ వీడు ఇట్లా రేపటి నుంచి రాడు గైస్. వీడు ఫనీగాడు వస్తాడు, ఫనీగాడు అయితే వస్తాడు పక్క 100% తీసుకుంటా. ప్రతి ఒక్క వ్లాగ్లో ప్రతి ఒక్క వీడియోలో అయితే తీసుకుంటా.
వీడైతే అస్సలకే వద్దు గాయస్, నాకు వీడు అస్సలకే వద్దు. ఈయనైతే ఎప్పుడు తీసుకోను గాయస్. ఎందుకంటే చెప్తున్నా అంటే ఫనీ గాడు నా బాస్ గాయస్. వీడే స్టార్ట్ చేద్దామని చెప్పిండు యూట్యూబ్. యూట్యూబ్ తీద్దామన్నా, మంచిగా వీడియోస్ తీద్దామన్నా అని వీడియో చెప్పిండు గాయస్. వీడియో చెప్పిండు కాబట్టి నేను విన్నా, వీడియో తీసుకుండు కాబట్టి. ఇప్పుడైతే వీడు చెప్పిన మాట వింటా. ఫనీ అని అడుగుదాం ఫస్ట్, ఏమంటాడో ఏం చేస్తాడో. వాడిని అడిగినాకనైతే చెప్దాం పలాని అయితే వాడు వీడియోలలోకి వస్తాడా రాడా ఏందో చెప్తాను నేను. చెప్పురా ఫనీ. వద్దు వద్దు, తీసుకుందాం రా పాపం. చూడురు గైస్, నేను మంచిగా చెప్పిన వాడిని తీసుకో అంటే ఫనీ ఆడే వద్దు 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 అంటుండు. నేనైతే ఫనీ ఆడనైతే తీసుకుంటా గైస్. నేను పలాని అని తీసుకుంటా అన్న, నేను పలాని నేను తీసుకుంటారా, నేను తీసుకుంటా అని చెప్పిన గైస్. వాడే ఫనీ వాడే అన్నాడు రా. ఇగో నేను చెప్పిన వాడే బాస్ అని 2-3 రోజులకి వెళ్ళి గదేళ్ళు అవుతుంది గైస్. చెప్పు చెప్పురా, వానితో మాట్లాడు, వానితోనే మాట్లాడు. వాడే అన్నాడు నేను తీసుకుంటా అన్న, రోజు తీసుకుంటా. నేను ఇప్పుడు వీడియోలోకి ఎందుకు తీసుకుంటా, నేను అన్నా కదా, నేను ఈ వీడియోలోకి ఎందుకు తీసుకున్నా చెప్పురా. సో గాయస్ ఇగో వీడు చూడురు గాయస్. ఇగో నా బాస్ వీడు చెప్పిన కాబట్టి నేను వింటున్నా. ఇగో పలాని అని తీసుకున్నా గాయస్, కానీ వద్దంటున్నాడు. వీడు ఇంటలే గాయస్. అరే ఫనీ ఆడే వద్దన్నారు రా వీడియోలకి. ఫనీ ఆడే వద్దన్నారు, నేను తీసుకుంటా అన్నా. అరే పలాని ఫనీ ఆడే వద్దన్నారు రా. ఆగు, బెల్ట్ అప్ మాట్లాడు ఇద్దా నువ్వు ఇద్దా మాట్లాడు. నేను చెప్పినా ఇసుగో, నేనైతే వానికి చెప్పినా అడింటలే. బెల్ట్తో కొట్లాడకరు, చెప్పు అంత మాట్లాడు. ఇగో నేనైతే తీసుకుంటారా పలాని నిన్ను. ఇగో వీడు తీసుకోండి అంటుండు, వద్దే అంటుండు మీ అన్న ఆడే. ఎందుకంటే వీడే నాకు ఛానల్ స్టార్ట్ చేయమన్నాడు కాబట్టి నేను స్టార్ట్ చేసిన. ఆడింటలేడు చూడు, బెల్ట్తో కాదు. అయ్యా కొట్టిండు వాడిని, అయ్యా కొట్టి ఉరికితే. పలాని దాదా ఏది చెప్పులంటే ఆడు చెప్పులు లేచి మళ్ళీ వస్తాడు. సో గాయ్స్ చూడరు వస్తుండు పలాని చెప్పులు గాయ్స్. ఆడు ఇంటికే దొరుకుతుండు, ఆడు కొట్టిండు ఉరుకుతూనే ఉండేవాడు. గాయ్స్ ఫైనల్గా వ్లాగ్ ఎట్లుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ గాయ్స్. నెక్స్ట్ వ్లాగ్ వెళ్దాం. బాయ్ బాయ్. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.